ఇలా తీసేసిన పంపుని మనం కిచెన్‌లో ఉన్న సామాను కడిగేటప్పుడు యూజ్ చేసుకునే ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకోవచ్చనమాట. దానికోసం ఒక బిర్యానీ డబ్బా అనేది తీసుకోవాలి. ఇంతే పెద్దది తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదనమాట. కొంచెం చిన్నగా ఉన్న ఆ డబ్బానైనా సరే తీసుకోవచ్చు. తీసుకున్న దానికి పై వైపు నుంచి మనము దీన్ని పంపిస్తాం కాబట్టి కొద్దిగా చిన్నగా రౌండ్ చేసుకొని హోల్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పంప్ అయితే పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇంత అవసరం లేదనమాట. మనకు కావాల్సినంత అంటే ఈ బిర్యానీ డబ్బా ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ వరకు చూసుకొని మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైప్ ఉంది కదా దానిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా ఏమైనా ఉందనుకోని మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదనమాట. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఆ హోల్ నుంచి ఈ పంపర్ అనేది పంపించేసి అది కదలకుండా ఉండటం కోసం హార్డ్ గ్లూ కానీ ఫెవిక్విక్ కానీ ఈ రెండింటిని మాత్రమే వాడాలి. ఫెవికాల్ అయితే అసలు వాడకూడదు, ఎందుకంటే ప్రతిసారి అది తడుస్తూ ఉంటుంది కాబట్టి. ఇలా నేనైతే రెండు వైపుల పైన కింద రెండు వైపులా కూడా కొంచెం ఏదైనా గ్యాప్ ఉంటే కవర్ అవడం కోసం హార్డ్ గ్లూ అయితే అతికించేసాను. ఇలా అతికించిన తర్వాత చూసుకుంటే ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ లోపల డబ్బాలు కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ అనేది పోసేసి పైనుంచి ఇలా మూత పెట్టేసామనుకోండి, మనకి సామాన్ కడిగేటప్పుడు ప్రతిసారి మనం స్క్రబ్బర్ని వాటర్లో ముంచే పని లేకుండా జస్ట్ ఇది పంప్ కాబట్టి షాంపూ కదా, ఇది ఇలా మనం ప్రెస్ చేయగానే లోపల ఉన్న లిక్విడ్ అయితే బయటికి ఇలా వచ్చేస్తుంది. చూడండి చాలా చక్కగా ఇలా చేయడం వల్ల మన సగం పని అయితే అయిపోతుంది. ప్రతిసారి మనం వాటర్లో ముంచాలి తీయాలి ఇలా పని లేకుండా జస్ట్ ఇలా ఒకసారి పంప్ చేసామనుకోండి మనకు కావాల్సినంత లిక్విడ్ స్క్రబ్బర్ మీదకి వస్తుంది కాబట్టి మన కిచెన్లో సామాన్ కడిగేటప్పుడు చాలా టైం అయితే సేవ్ అవుతుంది.